హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్‌లో షాపింగ్‌కి సంబంధించి అంటే స్కూల్‌కి సంబంధించిన షాపింగ్ వ్లాగ్స్ అయితే వేస్తున్నాను కదా! సో, ఈరోజు కూడా స్కూల్‌కి సంబంధించి అంటే లంచ్ బాక్సెస్, టిఫిన్ బాక్సెస్, బ్రేక్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఒకటే చోట రీజనబుల్ రేట్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్ అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాము. షాప్ ఎక్కడ, అడ్రస్ ఏంటి ఇవన్నీ కూడా చెప్పేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కూడా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మన కన్యకా పరమేశ్వరి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో వెళ్తూ ఉంటే శ్రీ విజయ భగవాన్ మెటల్ స్టోర్స్ అన్నమాట. లెఫ్ట్ సైడ్లో మనకి థర్డ్ షాప్ ఇది. చాలా అంటే ఇంతకుముందు కూడా మనం ఇత్తడి షాపింగ్ ఈ షాపింగ్‌లోనే చేసాం. నేను ఒక దగ్గర అలవాటైతే ఇంక వేరే దగ్గరికి వెళ్ళలేం కదండీ! ఎక్కడైనా అంతే. ఒకవేళ మనం ఏ డ్రెస్ షాపింగ్‌కో దేనికో వెళ్ళామనుకోండి, ఒక దగ్గర నచ్చితే ఇంకో దగ్గరికి వెళ్ళడానికి అంత ఇష్టపడం కదా! సో, నాకు ఇలాగా ఈ షాప్ అనేది కొంచెం అలవాటు పడ్డా అనమాట అంతే. సో, ఈ షాప్‌లోకెళ్ళి నేను వెళ్ళిన పర్పస్ వేరే. సో, కనిపించాయి మన వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని మీకోసం నేను ఈ వీడియో తీసా అనమాట. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్. ఇప్పుడు పిల్లలకి బాక్స్ అందంగా ఉండాలి, చిన్నగా ఉండాలి, చూడగానే అట్రాక్ట్ అవ్వాలన్నట్టుగా ఏది అదొక వాటర్ బాటిల్ థింకింగ్ వేలో అన్నారు? ఉన్నారు. సో, దానికి తగ్గట్టుగా ఈసారి మంచి డిఫరెంట్ బాక్సెస్ కొంతమందికి వెయిట్ గట్టిగా మన పెద్దవాళ్ళు ఏంటంటే ఇలా తీసారా? ఒకసారి కొన్నామంటే కనీసం ఒక 2, 3 ఏళ్ళు వస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కొంటూ ఉంటారు. బట్ ఇప్పుడు పేరెంట్స్ అయితే పిల్లలకి నచ్చితే చాలులే బాబు, తింటే ఎలా ఉంటే ఏంటి, పోయినా పర్వాలేదు 2 నెలల కన్నా ఉద్దేశంలో ఉన్నాం. కానీ అంటే మన పెద్దవాళ్ళు అంటే అమ్మగారు కావచ్చు, అత్తవాళ్ళు కావచ్చు, ఇంకొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా అంటే దిట్టంగా మంచిగా గట్టిగా ఉన్న బాక్సెస్ అయితే మంచిదమ్మా, పిల్లలు కింద మీద పడేసినా త్వరగా పోకుండా ఉంటాయంటారు కదా! సో, ఆ టైప్‌లో బాక్సెస్ అన్నమాట. కానీ చూడ్డానికి ఇంత ట్రెండింగ్‌గా ఉన్నాయంటే అందులోని ఇప్పుడు పిల్లలకేముంది ఒక రైస్ ఐటెమ్ చేసి దానికి ఏదైనా ఇప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళైతే దానికి ఏదన్నా సైడ్ డిష్ లాగా లేదా ఆమ్లెట్ అని, ఫ్రూట్స్ అని ఇలాంటివి కావాలంటుంటారు కదా! వాళ్ళకైతే చాలా బావుంటుంది ఇది. కింద రైస్ ఐటెమ్ పెట్టేసి పైన ఒక సెపరేట్ ప్లేట్ అని ఇప్పిచ్చారు. అందులో కర్రీ గానీ, ఆమ్లెట్ కానీ, ఏదైనా ఫ్రూట్స్ గానీ, పిల్లలు ఏం ఇష్టపడతారో సైడ్‌గా తినడానికి అలాంటివన్నీ ఆ పైన ప్లేట్‌లో వేసి కింద రైస్ ఐటెమ్ పెట్టేస్తే చాలా బావుంటుంది. అలాగే కొంతమంది పెరుగన్నం పెట్టుకొని వెళ్తారు. కొంతమంది పులిహార ఇలా మనకి రైస్ ఐటెమ్స్ కానీ లేదంటే ఒకటే రకం తింటారు మా వాళ్ళు 2, 3 రకాలు తినరు అన్న వాళ్ళకి సింగిల్ బాక్స్ అనేది చాలా చాలా బావుంటుంది. ఇదొచ్చేసి సైజుని బట్టి కాస్ట్ అనమాట. మనకి 100, 150, 200 నుంచే కాస్ట్‌లయితే ఉన్నాయి. అలాగే ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళవి గూడా అంతే అండి. చాలా చాలా బావున్నాయి. ఆఫీస్ పర్పస్ అయితే సూపర్ అనమాట. 3 బాక్సెస్, 2 బాక్సెస్, 4 బాక్సెస్ గూడా ఉన్నాయి. ఇది చూసారా ఎంత బావుందో అసలు, ఆఫీస్ వాళ్ళకైతే అసలు ఎక్సలెంట్ బాక్స్ అనమాట. నాకు చాలా చాలా నచ్చింది. కింద బాగా అంటే కొంచెం రైస్ పెట్టుకొని పైన మనం కర్రీ గానీ, పప్పు గానీ ఏదైనా పెట్టుకోవచ్చు. లీకేజ్ అనేది ప్రాబ్లమ్ గూడా లేకుండా ఉన్నాయన్నమాట. చాలా టైట్‌గా కంటైనర్స్ అయితే చాలా బావున్నాయి. నాన్ స్టిక్ దంట. ఆహ్, ఇంకా ఏంటంటే మనకి పువ్వులు. అబ్బా! ఇంత తెచ్చుకున్నారా, ఇంత పెద్ద బాక్సా అన్న దిష్టి కూడా తగలకుండా ఉంటుందన్నమాట. సో, దాని తర్వాత ఇది చూస్తూ ఉంటే నాకు మధ్యలో ఇది కనిపించింది. పువ్వులంటారు చూడండి, గులాబీ పువ్వులంటారు స్వీట్. అది చేసేదనమాట. అది నాకు చూడగానే గ్యాలప్‌లా అనిపించింది. భలే డిఫరెంట్ అనిపించింది. ఒకసారి చూడండి భలే ఉంది. మీరు గనుక షాపింగ్‌కెళ్తే ఒకసారి చూడండి. మీకు కూడా కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అండ్ తర్వాత బ్రేక్ బాక్సెస్, స్మాల్ బాక్సెస్ అనమాట ఇవన్నీ గూడాను. అండ్ ఇవన్నీ సింగిల్ బాక్సెస్. చెప్పాను కదా ఇందులో డిఫరెంట్ టైప్స్ అని. అందులో ఒక టైప్ అనమాట. చిన్నవి, పెద్దవి, ఎగ్ షేప్, స్క్వేర్, రౌండ్ ఇలా మనకి నచ్చిన డిజైన్స్‌లో, మనకి నచ్చిన వెరైటీస్‌లో తీసుకోవచ్చు. సింగిల్ బాక్స్ నుంచి 4 బాక్సెస్ వరకు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ వాటర్ బాటిల్స్ గూడా రాగి, నార్మల్ స్టీల్, ప్లాస్టిక్, ఫైబరు ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. అండ్ హాట్ వాటర్ మెయింటైన్ చేయడానికి, కూల్ వాటర్‌కి ఇలా చాలా రకాలున్నాయి. బాక్సులు గూడా హాట్ బాక్సెస్‌లో గూడా చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఒకసారైతే చెక్ చేయండి. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ మరీ చెప్తున్నాను. ఎందుకంటే నేను చూస్తూ ఉంటా కదా, 10, 15 షాపులు తిరుగుతూ ఉంటాను. ఒకసారి చూస్తూ ఉంటా కాబట్టి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అనిపించింది. నాకు ఈ బాక్సెస్ అయితే చాలా నచ్చాయి. వెయిట్‌గా అంటే చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్‌గా బాగున్నాయన్నమాట. మనకి పిల్లలేంటంటే కొంచెం పెద్ద పిల్లలైతే పర్వాలేదు. ఈ ఫోర్త్, ఫిఫ్త్ పిల్లలేంటంటే హడావిడిగా తినడము, త్వరగా ఆడుకోవాలని తినేసి అటు ఇటు పడేయడము,
దాంతోటి బాక్స్‌లన్నీ పాడైపోతుంటాయి త్వరగా. వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ బాక్స్ అనమాట. అలాగే మనం గిఫ్ట్ ఆర్టికల్స్ బాక్సెస్‌లో ఇలాంటివి మన ఫంక్షన్స్‌కి రిటర్న్ గిఫ్ట్‌లని ఇస్తూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళకి ఇక్కడ బల్క్‌లో కూడా చాలా బాగుంది. సింగిల్ బాక్స్ అయితే ఒక కాస్ట్ పడుతుంది. అదే మనం బల్క్‌లో తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక 30 కావాలి, ఒక 20 కావాలి, 15 కావాలి, అలా ఎక్కువ తీసుకున్నా కూడా మనకి బాక్స్ మీద ఇంత పర్సెంటేజ్ అని ఇస్తారు. సో టోటల్‌గా ఒక రూ. 1000 అయిందనుకోండి, దాంట్లో ఇంత పర్సెంట్ అని డిస్కౌంట్ చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది చెప్తారనమాట. సో ఎవరైనా అలాంటివి ప్లాన్ చేస్తే కనుక ఒకసారి విజిట్ చేయండి. ఇందులో కూడా మనకి చాలా రకాలున్నాయి. గిఫ్ట్ ఆర్టికల్స్ అంటే ఓన్లీ స్టీల్ బాక్స్‌లోనే కాదు, బౌల్స్ కావచ్చు, చిన్న చిన్న గ్లాసెస్ కావచ్చు, చెంబులు కావచ్చు. చూడండి, ఇప్పుడు ప్రతి అకేషన్‌కి రిటర్న్ గిఫ్ట్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఫంక్షన్ అనగానే ఫస్ట్ మనమేమి ఇవ్వాలా అన్నది టెన్షన్ ఎక్కువైపోయిందనమాట. ఇదివరకు వాళ్ళేం తెస్తారో, వీళ్ళేం పెడతారో, మనం ఏం ఫుడ్ పెట్టాలన్నది ఆలోచన ఉండేది. ఫుడ్ గురించి మనం వర్రీ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఫుడ్ గురించి వర్రీ కాదనమాట. మనమేం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే బాక్స్ ఇస్తే బాగుంటుందా, బాటిల్స్ ఇస్తే బాగుంటుందా, లేదా ప్లాస్టిక్ అయితే బాగుంటుందా, స్టీల్ అయితే బాగుంటుందా, రకరకాల ఆలోచనలు, రకరకాల థింకింగ్ వేస్ వచ్చేసాయన్నమాట. సో అలాంటి ఇప్పుడున్న ట్రెండింగ్కి అయితే ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి చెక్ చేయండి. బల్క్లో కావాలి, ఫంక్షన్కి ఇలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేయాలి అనుకున్నారు, ఒకసారి ఇక్కడికి రండి. ఇక్కడ బాక్సెస్, ప్లేట్స్, చెంబులు, గ్లాసులు, తర్వాత నార్మల్ బాక్సులు, చిన్న చిన్న ప్లేట్స్, పెద్ద పెద్ద బౌల్స్, చాలా రకాలు ఉన్నాయి. ఒకసారి మీరు డైరెక్ట్గా చూసి, నేను అన్నీ చూపించాలనుకోండి వీడియో చాలా పెద్దది అయిపోతుంది, ఎవరు చూడరు, అంత చూసే ఓపిక కూడా ఉండదు. అందుకని షార్ట్ అండ్ స్వీట్గా తక్కువలో నేను చూపించగలిగాన్ని చూపిస్తున్నాను అనమాట. సో మీరు ఒకసారి అయితే అలా ట్రై చేయండి. అండ్ ఆఫీస్ పర్పస్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించే కదా, బ్యాగ్తో సహా 3 బాక్సులు, ఒక కంటైనర్. కొంతమంది అందులో సాంబారు, పప్పు, లేకపోతే మజ్జిగో లేదా పెరుగో పెట్టుకుంటారు కదా, అది కంటైనర్. ఆ 3 బాక్సెస్ రైస్, కర్రీ, పచ్చడి ఇలాంటివన్నీ మెయింటైన్ చేయొచ్చు. చాలా బాగుంది. అది హాట్ బాక్స్ అనమాట. ఈ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే పొద్దున 6కి వెళ్ళిపోతూ ఉంటారు. 6కల్లా వండేస్తే మధ్యాహ్నం ఎప్పుడో 1 గంట 2కి తింటారు. అప్పుడు తినేసరికి చల్లారిపోయి ముద్దగా అలా అలా ఉంటే బాగోదు కదా. సో కష్టపడేదే ఆ తిండి కోసము. సో అదే బాగాలేకున్నప్పుడు ఏముంటుంది. సో ఇలాంటి హాట్ బాక్సెస్ తీసుకెళ్తే మంచి లుక్, అలాగే తినడానికి బాగుంటుంది. మనకి వీలుగా దేనికి దానికి తినచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ఆ బ్లూ కలర్ చూపించింది ఏంటంటే 4 బాక్సెస్ది లంచ్ బ్యాగ్ అనమాట. ఇందులో మనకి విడివిడిగా తీసుకునే ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఏదైనా బాక్స్ ఉందనుకోండి, మనం 4 కంపల్సరీ క్యారీ చేయాలి. అదే ఇదనుకోండి, దేనికి దానికి పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి. పిల్లలకి ఇలాంటి బాక్సులు ఇప్పుడు చూసారు కదా, తిండి మీద కంటే బయట కనిపించేదానికి అట్రాక్ట్ అవుతారు పిల్లలు. సో మనం బయట బాగా అట్రాక్టివ్గా ఉండేలా పెడితే లోపల కూడా వాళ్ళకి తినాలి, ఈ బాక్స్ పట్టుకెళ్ళాలి అనే అట్రాక్ట్ కూడా వాళ్ళకి వస్తుందన్నమాట. సో ఇలా ట్రై చేయండి. తర్వాత బాటిల్స్, మగ్స్, ఇలా పిల్లలకి ఇప్పుడు స్కూల్కి ఉన్న ట్రెండింగ్ చాలా వెరైటీస్ వచ్చాయి. చెప్పాను కదండి, నేను అన్నీ చూపించలేను, కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాను. ఇందులోనే ఇన్ని చూపించాను. అండ్ దాని తర్వాత నాకు ఇదైతే ఆట వస్తువులో ఒక బాక్స్ కనిపించింది. ఇందులో 3 సైజులు ఉన్నాయి. ఇప్పుడు నేను చూసేది మిడిల్ సైజ్ అనమాట. అందులో ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు నాకు చిన్నప్పుడు గుర్తొచ్చింది, కంచాలు, గిన్నెలు, మూకుడి, అట్ల పెనము, అట్లు పోసుకునేది, స్టవ్, సిలిండరు, అప్పడాల కర్ర, అప్పడాలు ఒత్తుకునేది, గ్లాసు, కప్పు, బౌల్స్, ఎన్ని ఉన్నాయో ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉందన్నమాట. ఇది వచ్చేసి 300, 280, 270 పడుతుంది రౌండ్గా మనకి. ఇందులో 3 సైజెస్ ఉన్నాయి. చిన్న దగ్గర కొన్ని తక్కువ వస్తాయి. ఇది మీడియం సైజ్ అనమాట. ఇప్పుడు నేను చూపించేది దీనికంటే పెద్దది ఉంది, అదైతే 4 చేంజ్ అనమాట. అది ఒకసారి మీరు వెళ్తే కనుక పిల్లలకి మంచి గిఫ్ట్, ఎవరైనా బర్త్డే గిఫ్ట్ కానీ ఏదైనా అకేషనల్గా మంచి పిల్లలకి ఆడుకునే విధంగా ఉండాలంటే ఇది ఇవ్వండి. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇవన్నీ మన ఇంట్లో ఉండే వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటివి ఆడుకోవాలనిపించినా మనం ఏమి అలౌ చేయండి. ఇది అనుకోండి, మనకి టెన్షన్ ఉండదు, వాళ్ళకి ఆడుకోవడానికి బాగుంటుంది. సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నాకైతే భలే నచ్చింది. బట్ నేను వెళ్ళింది పర్పస్ వేరే కాబట్టి నేనేం కొనలేదు. మీకు చూపిస్తే మీకు ఒక అంటే ఇలాంటివి ఉన్నాయా ఇక్కడ కూడా అని. ఎందుకంటే ఇలాంటివి నేను ఫస్ట్లో చాలా వెతికా మా అమ్మాయి కోసం, నాకు ఎక్కడ దొరకలేదు. సో ఎవరైనా ఇలాంటివి కొనాలి అనుకుంటే కనుక ఒకసారి ట్రై చేసేయండి, చాలా బాగున్నాయి. అండ్ ఈ వీడియో మీకే యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఇక్కడితో ఈ వీడియో అయిపోయిందనమాట. సో తప్పకుండా మీ అభిప్రాయం ఏదైనా కూడా కింద కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియపరచండి ప్లీజ్. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా నేను కంపల్సరీ ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ మీరు అందరికీ నచ్చింది అనుకుంటా. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో కలుద్దాం.